సైఫ్ ఇంట్లో ఆ రాత్రి ఏం జరిగింది? బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్పై కత్తిపోట్ల కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు సైఫ్ ఇంట్లో పిల్లలను ఆడించే ఆయా ఎలిమాయా ఫిలిప్ నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆమె తన వాంగ్మూలంలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ఈ రోజు రాత్రి ఏం జరిగిందో పూసగుచ్చినట్లు వివరించారు. ఇంట్లోకి చొరబడిన వ్యక్తిని మొదటగా చూసింది నేనే. అర్ధరాత్రి తర్వాత బాత్రూమ్ వద్ద అలికిడి అయితే కరీనా కపూర్ ఏమో అనుకున్నాను. దాంతో మళ్ళీ నిద్రపోయాను. కొంచెం సేపటి తర్వాత మళ్ళీ శబ్దం వచ్చింది. ఏదో జరుగుతుందని అనుమానం వచ్చింది. అప్పుడు సమయం 2 గంటలు అనుకుంటా. బాత్రూమ్ నుంచి ఓ వ్యక్తి బయటికి వస్తూ కనిపించారు. అతడు సైఫ్ కుమారుడు జహ్ ఉన్న గదిలోకి వెళ్ళడం చూశాను. దాంతో నేను కూడా పరుగున ఆ గదిలోకి వెళ్ళాను. నన్ను చూసిన ఆ వ్యక్తి నోటిపై వేలు ఉంచుకొని అరవొద్దు, ఎవరు బయటికి వెళ్ళొద్దు అని హిందీలో చెప్పాడు. అతడి చేతిలో ఓ కర్ర, కత్తి వంటి ఆయుధం ఉన్నాయి. అయినప్పటికీ నేను ముందుకు అడుగేసి చిన్నారి జేకును చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నించాను. అతను నాపై దాడికి దిగాడు. నేను చేతులు అడ్డు పెట్టుకోవడంతో నా 2 చేతులకు గాయాలయ్యాయి. దాంతో నీకేం కావాలని అతన్ని ప్రశ్నించారు. నాకు ₹1,00,00,000 కావాలని అతడు ఇంగ్లీష్లో బదులిచ్చారు. ఇంతలో నా కేకలు విని సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ కూడా ఆ గదిలోకి వచ్చారు. ఎవరు నువ్వు, ఏం కావాలి అంటూ సైఫ్ ఆ వ్యక్తిని ప్రశ్నించారు. దాంతో ఆ వ్యక్తి సైఫ్పై కర్రతో, కత్తితో దాడి చేశారు. సైఫ్ సార్ ఎలాగో అతడి నుంచి తప్పించుకొని ఆ గది బయటకు పరిగెత్తి ఆ గది తలుపులు వేసేశారు. ఆ తర్వాత మేమందరం ఆ ఇంటి 5th ఫ్లోర్కి పరిగెత్తాం. కాసేపటికి ఆ వ్యక్తి పారిపోయాడు అని ఎలిమాయా ఫిలిప్ వెల్లడించారు.